వాట్సాప్లో వచ్చిన రిజర్వేషన్ల జాబితా సందేశం ఓ గ్రామ పంచాయతీలో 2 వార్డు సభ్యులకు ఎన్నికలు నిలిపేసేలా చేసింది. రెవెన్యూ సరిహద్దు వివాదం కారణంగా మరో 2 పంచాయతీల ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. అధికారుల తప్పిదం వల్ల నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వివాదంగా మారాయి. శాసనసభ ఎన్నికల నాటి నుంచి వాట్సాప్ లో రకరకాల జాబితాలు హల్చల్ చేయడం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల జాబితా పేరుతో కొన్ని మెసేజ్లు చక్కర్లు కొట్టాయి. అదే నిజమని నమ్మిన ఓ గ్రామంలో 2 వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రంజిత్ నాయక్ తండాలో ఎన్నికల అధికారిక ప్రకటనకు ముందే రిజర్వేషన్ జాబితా ఒకటి వాట్సాప్ లో విస్తృతంగా తిరిగింది. తర్వాత రోజు అధికారులు అసలైన జాబితా ప్రకటించిన గ్రామస్తులు పట్టించుకోలేదు. వాట్సాప్ సమాచారం ఆధారంగా సర్పంచి వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నారు. అయితే నామపత్రాల దాఖలు చివరి రోజు సర్పంచి అభ్యర్థితో పాటు 6 వార్డు సభ్యుల అభ్యర్థులు పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లారు. రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రానికి అవకాశం వచ్చింది. లోపలికి వెళ్లిన 6 వార్డు సభ్యుల్లో 2 కేటాయించిన రిజర్వేషన్లకు విరుద్ధంగా పత్రాలు సమర్పించడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. ఎస్టీకి రిజర్వ్ చేసిన వార్డు స్థానాల్లో బీసీలు వేయడానికి వీలు లేదని చెప్పడంతో అవాక్కయ్యారు. తమ దగ్గర ఉన్న జాబితాలో బీసీలకిచ్చారని వాదించినా ఫలితం లేకపోవడంతో వెనుతిరగాల్సి వచ్చింది. దీంతో 2 వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిచిపోనున్నాయి. కేటాయించిన రిజర్వేషన్లను పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ప్రదర్శించకపోవడంతోనే తమకు అన్యాయం జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రంజిత్ నగర్ తండా పరిస్థితి ఇలా ఉంటే ఇదే మండలంలోని తిరుమన్పల్లి, గంగారాం తండాల్లో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు. అధికారుల తీరుతో విసిగిపోయిన గ్రామస్తులు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామం, దాని పక్కనే కొత్తగా ఏర్పాటైన గంగారాం తండాలకు రెవెన్యూ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయలేదు. ఇందల్వాయి, తిరుమన్పల్లి మధ్య ఈ సమస్య కొన్నేళ్లుగా ఉంది. అధికారుల చుట్టూ తిరిగి వేసారిన గ్రామస్తులు ఎన్నికల బహిష్కరణతో తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నామినేషన్లు వేయకుండా తమ నిరసన తెలిపారు. తిరుమన్పల్లి గ్రామస్తులను గంగారాం తండాలో కలపడం, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తండాను ఏర్పాటు చేయడంతో గంగారాం తండా వాసులు నామినేషన్లు వేయకుండా ఎన్నికల్ని బహిష్కరించారు. గంగారాం తండాలో అన్ని వర్గాల ఓటర్లు ఉండగా గిరిజనులకు రిజర్వ్ చేయడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. సరిహద్దులు కూడా ఈరోజు డివైడ్ చేయడం జరిగింది. మా ఎవరికి కూడా అడగలేదు. ఎవరిని కూడా ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఈరోజు ఈ విభజన జరిపిర్రు. ఈరోజు ఎలక్షన్ బైకాట్ ఎందుకు చేసినాం మేము ఈరోజు అంటే, ఇక్కడ మా బీసీ సోదరులు ఉన్నారు, మైనారిటీలు అందరూ ఉన్నారు. మేము అంతా మా ఆవాసాలు కూడా మీరు చూడండి ఒకసారి. ఎందుకంటే మీరే మేము డిమాండ్ ఒకటండి, మాకు డిమాండ్ ఒకటే. మాకు సరిహద్దు విషయంలో చాలా పెద్ద సమస్య ఉన్నది. మా అభిప్రాయం ఎవరు సేకరించలేదు. వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, విలేజ్ కమిటీ డెవలప్మెంట్ కానీ ఎవరిని కూడా అడగలేదు. వాళ్ళ ఇష్టారా కూడా కూర్చున్నారు. మాకు ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఈ బైబ్రికేషన్ ఎందుకు ఎక్కడి వరకు చేశారు అన్నది కూడా తెలియదు. పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెబుతున్న అధికారులు చేసిన తప్పులను మాత్రం సరిదిద్దడం లేదు. అధికారులు జోక్యం చేసుకుని ఎన్నికలు బహిష్కరించిన గ్రామాల్లో సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.